హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు నేను మధుర నగర్ పిఎస్ దగ్గర ఉన్నాను. మరి నేను ఈరోజు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే, వైజాగ్ సత్య గారు ఆల్రెడీ ఒకసారి అందరికీ తెలిసిందే కుర్చీ తాత గారి మీద కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ మధుర నగర్ పిఎస్లో ఈరోజు కంప్లైంట్ ఇచ్చారంట. మరి దానికి రీజన్ ఏంటి అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు సార్? బాగాలేదు. పోలీస్ స్టేషన్లో ఎవరైనా బాగుంటారా? అయితే ఈ కుర్చీ తాత అన్నాడు ఉన్నాడు కదా, వీడు వరంగల్కి ఆ చోరీడు, వరంగల్కి ఆ బెగ్గరీడు. వీడు మళ్ళీ మమ్మల్ని తిడుతున్నాడు అనమాట. ఈ హైదరాబాద్లో రెండు బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి మూసీ నది, కంపు ఎప్పుడు కొడుతూనే ఉంటుంది. అలాగే కుర్చీ తాత, ఈ నోరు కూడా అంతే, మూసీ నదితో ఈక్వల్గా కంపు కొడుతుంటుంది అనమాట. మొన్న మధ్య కంప్లైంట్ ఇచ్చాను, నన్ను తిడుతున్నాడు అని చెప్పి. ఎందుకు తిట్టాడో మీ అందరికీ తెలుసు. వాడు చెత్త కుప్పలాంటాడు. వాడిని తీసుకెళ్ళి ఎస్ఎస్ తమన్ గారు తెలుసు కదా, మ్యూజిరేటర్, ఆయన పక్కన కూర్చోబెట్టాను. ఆడు అబ్బో తమన్ గారి పక్కన కూర్చున్నాను కదా, నేను ఎంత పెద్ద సెలబ్రిటీ అని ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. కుక్కలు సింహాసనం ఎక్కిస్తే ఎలా ఉంటుంది అట్లా. నేను ఎందుకు తీసుకెళ్ళానంటే గుంటూరు కాలంలో ఆయన డైలాగ్ పెట్టించిన. ఆ మహేష్ బాబు 300 కోట్లు సంపాదించిండు నా డైలాగ్తో. నాకు బంజారీస్లో కానీ జూబ్లీస్లో కానీ ఫ్లాట్ కావాలని మా ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేసి రాళ్ళు ఇస్తాడు, మనీ చేస్తాడు. అప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే జూబ్లీస్లో పోలీసులు వచ్చి కుర్చీ మడతపెట్టి కింద పైన పగలగొట్టారు. అప్పుడేమో సారీ తప్పు అయిపోయింది, ఎవరో నా క్వార్టర్ పోస్ట్ మాట్లాడించారు, వైజాగ్ సచ్చే దేవుడు అది ఇది అని అన్నాడు. సర్లేండి వదిలేయండి, అప్పుడే పంపించేస్తామన్నారు చంచలపూడి కానీ చర్లపల్లి కానీ. ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు కదా వాడు ఎలా తిడతాడు ఎంతమంది కానీ. వాడు ఏంటంటే ఒక్కటే ఫిక్స్ అయిపోయాడమ్మా, ఫేమస్ సోషల్ మీడియా వాళ్ళు ఎవరు, ఒక పల్లవి ప్రశాంత్ కావచ్చు, లేకపోతే ఒక బరిలాక కావచ్చు, ఒక స్వాతి నాయుడు కావచ్చు, వైజాగ్ సచ్చే కావచ్చు, ఉప్పలబాలు కావచ్చు, వీళ్ళు తిడితే నేను ఫేమస్ అవుతాను. నార్మల్ పీపుల్ని టార్గెట్ చేస్తే నేను ఫేమస్ అవుతాను. అలాగే పొలిటీషియన్స్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు, వాళ్ళని తిడతాము. లేకపోతే సినిమా యాక్టర్లు ఒక చిరంజీవి, నాగార్జున, ఇట్లా అనమాట. అన్ని ఇండస్ట్రీలో ఫేమస్ వాళ్ళందరినీ తిట్టడమే, ఆ పార్క్ వెళ్ళిపోవడం తిట్టడమే. వాడి పని అదే ఫిక్స్ అయిపోయినాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి తుక్కు కొట్టి వెళ్ళారు. 2 పళ్ళు కూడా ఊడిపోయినాయి. ముందు 2 పళ్ళు ఉండవు చూడండి. తర్వాత మళ్ళీ నేను లోపల వేయించి నేను కూడా తుక్కు కొట్టించిన. అయినా వాడికి సిగ్గు రావడం లేదమ్మా. ఈమె ఆడపిల్లని కూడా చూడకుండా అది 100 రూపాయలకే పండుకుంటుంది. స్వాతి నాయుడు బలి చేసింది, కట్ చేస్తే హైదరాబాద్ అందరూ తినొచ్చు, మనిషి పావు కేజీ ఇస్తే తినొచ్చు అని ఆమెను తిడుతున్నాడు. వీడు వరంగల్లో చేసే పని ఏంటమ్మా? వరంగల్లో పెద్ద దొంగనా కొడుకుడు. వీడు ఎన్నిసార్లు పోలీస్ జైలుకి వెళ్ళాడు వీడికే తెలియదు. వరంగల్ వెజిటబుల్ మార్కెట్లో, ఫ్రూట్స్ మార్కెట్లో అన్ని పళ్ళు ఫ్రూట్స్ దొంగతనాలు చేసి బతికేటాడు. అక్కడ వాళ్ళు తంతే వచ్చి ఇక్కడ హైదరాబాద్లో పడ్డాడు. ఇక్కడ కూడా అదే పని. ఏమనంటే నాకు 4 పిల్లలు అంటున్నారు. నువ్వు ఎప్పుడు పెళ్ళం పక్కన పండుకున్నావురా? నువ్వు ఎప్పుడు పార్కుల్లో పండుకుంటున్నావు? నువ్వు ఎప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో పండుకుంటున్నావు? నీకు 4 పిల్లలు, నువ్వు పెద్ద మగాడు అంటున్నావు. నన్ను చెక్కగాడని, నన్ను నా జెండర్ డిస్క్రిమినేషన్. నేను అందరికీ చెప్తున్నా ఒకటే, మగాడంటే అర్థమేంటి తెలుసా? కుటుంబం బరువు బాధ్యతలు మోసేవాడే మగాడు. ఇప్పుడు నేను మగాడిని, ఎందుకంటే నేను ఒక ఈవెంట్కి వెళ్ళానంటే 5,000 10,000 తెచ్చుకుంటా. నేను జూబ్లీహిల్స్ బంజారీస్కి వెళ్తే ఎంత పెద్ద సెలబ్రిటీ అని నాకు గేట్లు తీస్తారు, సత్య గారు రండి అంటారు. కావాలంటే దిస్ ఈజ్ వైజాగ్ సత్య అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు, నేషనల్ అవార్డు, అంతవరకు ఆస్కార్ అవార్డు వచ్చిన వాళ్ళకి కూడా నేను వెళ్తాను. నేను మగాడును, నేను సెలబ్రిటీ, నువ్వే సెలబ్రిటీవి. నీకు బంజారీస్ జూబ్లీహిల్స్ ఒక్కడైనా గేట్ తీస్తాడా? నువ్వు మగాడు అంటే ఏంట్రా? పిల్లల్ని పోషించాలి రా, వాడురా మగాడు. ఏమంటే 8,000 నేను ఇంటి రెంట్ కడుతున్నాను అన్నాడు. ఆడు దగ్గర 10 రూపాయలు ఉండదు బీడీ కొనుక్కోవడానికి, ఆడు ఇంటి రెంట్ కడుతున్నాడు అంటే ఎవరు నమ్ముతారమ్మా? వాడిని చూపిమ్మని 8,000 ఇంటి రెంట్ ఏంటికి కడుతున్నాడు? నేను హైదరాబాద్ ఖాళీ చేసి వైజాగ్ వెళ్ళిపోతా పర్మనెంట్గా. ఆడికి ఒక ఇల్లు లేదు, వాకలు లేదు, ఎవ్వరూ లేరమ్మా. లోకం మీద పడడం, అందరినీ తిట్టడం, ఆడి పని అదే. అసలు ఈ సొసైటీ ఎటు వెళ్ళిపోతుంది? ఈ సమాజం ఎటు వెళ్ళిపోతుంది? అమెరికా జర్నీ, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలు అయితే ఇలాంటివన్నీ షూట్ చేస్తే అప్పుడే చంపేస్తారు. ఇలాంటి చీడ పురుగులు ఉంచరు. హైదరాబాద్కి చీడ పురుగులా తయారయ్యాడు. ప్రతి ఒక్కరిని తిట్టాడు. నిన్న కాక మొన్న ఒక ఇంటర్వ్యూ చూడండి, గాంధీ భవన్కి వెళ్ళాడు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలట. ఆయన అపాయింట్మెంట్ ఈయనకి ఎందుకు ఇస్తాడు? ఈ అడక తినేటోడికి, ఈ ముష్టినా కొడుకి. ఆయన 6 నెలలు దించేస్తా అంటున్నాడు పదవి నుంచి. మళ్ళీ మహేష్ బాబు అపాయింట్మెంట్ కావాలట. ఆయన అంత సూపర్ స్టార్, ఈయనకి ఎందుకు ఇస్తాడు అపాయింట్మెంట్? ఇలాంటి ముష్టినా కొడుకులకి ఇస్తారు, ఇలాంటి చీడ పురుగులకి ఇస్తారు చెప్పమ్మా. వాడు ఏమనుకుంటున్నాడు? వాడు ఒకప్పుడు మురుకు బట్టలు వేసుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే నా దగ్గరకు వచ్చినా నేను సూటు బూట్లు వేయించా, కాబట్టి యూట్యూబ్లో చెక్ చేయండి. వాడు ఒకప్పుడు రోడ్ల మీద నడిచేటోడు నేను బెంచ్ కార్లు ఎక్కించిన, ఆడి కార్లు ఎక్కించిన. వాడికి అంత సపోర్ట్ చేసి మహేష్ బాబు లాంటి సినిమాలో వాడు డైలాగ్ పెట్టించినాడు. వాడే నాకు తిరిగి 1 కోటి రూపాయలు ఇవ్వాలి, అంత ఫేమస్ చేసినందుకు, ప్రమోట్ చేసినందుకు నాకు ఇవ్వాలి కదా. నేను లక్షలు సంపాదించాను అన్నాడు. ఆడు ఏమైనా సినిమాల్లో చేశాడా, టీవీ సీరియల్లో చేశాడా, లేకపోతే కాల్గేట్, థమ్స్అప్, సంతూర్ యాడ్లు చేశాడా? కృష్ణకాంత్ దగ్గర కూర్చుంటాడు, ఆలీలు తిడతాడు, ఆలీలు వచ్చి ఒక 50 అందిస్తారు. లక్షలు సంపాదించడానికి ఆడు ఏమైనా నషీరుద్దీన్ ఓంపురియా, లేకపోతే అమరీష్ పురియా, నషీరుద్దీన్ షా, లేకపోతే ప్రకాష్ రాజా, లేకపోతే కోట శ్రీనివాసరావు, ఎవడో ఆడికి అంత డబ్బు ఇస్తారు చెప్పండి అమ్మా? ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఏమి ఇస్తారు తెలియదు. ఇప్పుడు మీకు ఎంట్రీ ఇస్తున్నాం, ఏమైనా డబ్బులు తీసుకుంటున్నామా? ఏమి తీసుకోరు కదా. అలాగే అందరినీ బ్లేమ్ చేయడం, అందరినీ తిట్టడము. నిజంగా ఆ చీడ పురుగుని ఏదో ఒకటి చేయాలి మీ హైదరాబాద్. స్వాతి నాయుడు గారు మిమ్మల్ని కూడా చాలా మాట్లాడినారు కదా, మరి మీరు ఏ విధంగా?
అవునండి. అంటే ఇప్పటిదాకా నేను అతన్ని ఏం అనలేదు. కానీ ఇప్పుడు అతను ఇలా నా మీద ఇలా మాట్లాడడం అనేది నాకు చాలా హర్టింగ్ అనిపించింది. వెంటనే ఇంకా స్టేషన్‌కొచ్చాము. ఇంకా కంప్లెయింట్ ఇచ్చాము. ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకోమని నేను కూడా చెప్పాను. ఎందుకంటే వాడి పర్సనల్ విషయాలు నాకు చాలా తెలుసు. అంటే వాడి పెళ్ళాం గురించి నాకేం చెప్పాడు. తర్వాత వాడి గర్ల్ ఫ్రెండ్ ఇదంతా నాకు తెలుసు. వాళ్ళ కూతురు ఇవన్నీ నాకు తెలుసు. కానీ నేను ఎక్కడ ఏం మాట్లాడలేదు కదా వాడి గురించి కానీ ఏం కానీ ఇవాళ రోజున వాడు నా గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వాడు ఎప్పుడన్నా నన్ను చూసిండా? వాడే ఇంకా నేను సత్య వాళ్ళ ఇంటి దగ్గర నన్ను ఒకసారి ఇబ్బంది కూడా పెట్టిండు. అప్పుడు కూడా నేను ఇంకా లేచి పక్కకు వచ్చేసిన. నేను ఒక యాజ్ అ ఫాదర్గానే నేను చూసిన, అంతకుమించి ఏం లేదు. చెప్తాడు నాకు కలిసినప్పుడల్లా నా వైఫ్ నేను శారీరకంగా కలవట్లేదు, నేనే కావాలని దూరం పెడుతున్నా, నేను కలిస్తే నా పిల్లం చచ్చిపోతుంది, ఇవన్నీ మాటలు చెప్పాడు. మరి ఇప్పటిదాకా నేను అవన్నీ బయటకు చెప్పలే కదా ఇప్పుడు. మరి ఇవాళ రోజున నువ్వు నా గురించి లేనిది కల్పించి బ్యాడ్గా చెప్పాల్సిన అవసరం ఏంటి? కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చాను. నేను ఎవరి జోలికి వెళ్ళను, నా లైఫ్ నేను ఉంటాను, నా జోలికి వస్తే నేను ఊరుకోను. ఒక వేస్ట్ ఛానల్ వాడు ఒక చెత్త ముండని పెట్టుకుని సత్యాన్ని నన్ను తిట్టిపిస్తున్నాడు. అది వాడు కూడా త్వరలోనే వాడి ఛానల్ ముక్కలైపోద్ది, వాడు నాశనం అయిపోతాడు. అట్లా నీ తాతను కూడా మొత్తం శుభ్రంగా స్టేషన్లో వేసి మొత్తం కుల్లబడు. ఆవిడ ఎవరు? అది ఉంది ఒక చెత్త ముండ. అది దాని పేరు ఎందుకు కానీ దాన్ని ఫేమస్ చేయాల్సిన అవసరం లేదు. అది ఒక చెత్త ముండ. ఆ చెత్త నా కొడుకు నాకు జాబ్ ఇస్తానన్నాడు. నేను తీసుకెళ్ళి దీన్ని పరిచయం చేసిన, నన్ను పక్కన పడేసి వాళ్ళిద్దరూ కలిసి సరే చేస్తే చేసుకోండి, మీ ఇద్దరు అంతా అయస్కాంతాలు అతుక్కుని దాన్ని ఉంచుకున్నాడు, చేసుకోవచ్చు. కానీ ఆ ముండ నా గురించి నేను ఫ్రెండ్ అని తీసుకెళ్ళి పరిచయం నా గురించి బ్యాడ్గా మాట్లాడడం, ఈ ముండా కొడుకుని తాతని పిలిచి దగ్గరుండి పక్క నవ్వుకుంటూ వీడియోలు చేయడము. నువ్వెంత, నీ బతుకెంత, నా కాలు గోటికి కూడా సరిపోవు. నువ్వు దగ్గరుండి ఆ ముసలోడి చేత నన్ను తిట్టిపించడము. ఎక్కడికి పోవు, కర్మ విల్ కమ్ బ్యాక్. మీ మీరే పోతారు, మీరే నాశనం అవుతారు. ఆడు నేర్పిస్తున్నా. ఇంకోసారి కనుక నా గురించి బ్యాడ్గా ఈ ఒక చెత్త నా కొడుకు ఛానల్ ఉన్నాడు, ఆ ఒక చెత్త ముండ ఉంది. ఇంకోసారి కనుక నా గురించి బ్యాడ్గా మాట్లాడితే ఈసారి మీ మీద కంప్లైంట్ ఇస్తా, బయటకు రాకుండా మొత్తం ఊహిస్తా. వైజాగ్ సత్య గారు ఇప్పుడు ఆల్రెడీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. మరి పోలీసులు ఏమన్నారు? మన లోపల వేస్తామన్నా, ఎఫ్ఐఆర్ అయితే అయ్యింది. వాడు ఎక్కడ కనబడితే అక్కడ వేసేద్దాం అంటున్నాం. మేము ఆల్రెడీ చూసాం, ఇప్పుడు కనబడలేదు, ఎక్కడొక్కడ తిరుగుతున్నాం, వేస్తామన్నమాట. వాడు నిజంగా సొసైటీకి ఒక చీడపురుగులా తయారయ్యాడమ్మా. ఈ మీడియా అందరికి రిక్వెస్ట్, వాడి ముందు దయచేసి కెమెరాలు పెట్టండి, ఏదైనా ఉపయోగం ఉందంటే కెమెరా పెట్టండి. వాడు ఏం చేస్తున్నాడు? కెమెరా పెడితే వాళ్ళని మీరు తిడుతున్నాడు, అంతకుమించి ఏం లేదు కదా. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను ఎంతోమంది పెద్ద లెజెండ్స్ నా వీడియోస్లో చూపిస్తున్నాను, వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నాను, హోమ్ టూర్ మొన్ననే రామప్రభ గారి ఇంటికి వెళ్ళి చూపించిన. అలా నేను పెద్ద వాళ్ళు ఏదైనా ఉపయోగం ఉంటే తీయండి. ఎందుకు అలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తే ఇంకా రేపు మిమ్మల్ని కూడా తిడతాడు వాడు. సో దయచేసి నేను మీడియాకి చేసే రిక్వెస్ట్ అదే, అలాంటి వాళ్ళని మీరు దయచేసి ఎంకరేజ్ చేయకండి. వాడు ఎవరిని వదులుతున్నాడు చెప్పమ్మా, ఏ పార్టీని వదిలేడు చెప్పండి. ఒక పార్టీని ఆంధ్ర తీసుకో, తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు తిట్టాడు, లోకేష్ని తిట్టాడు, వైఎస్ రాజశేఖర రెడ్డిని తిట్టాడు వైఎస్ఆర్సీపీలో, అలా జనసేనలో పవన్ కళ్యాణ్ తిట్టిండు. మళ్ళీ ఇక్కడికి వస్తే కేసీఆర్ని, కేటీఆర్ని, రేవంత్ రెడ్డిని ఎవరిని వదులుతున్నాడు ఆడు? సినిమా యాక్టర్ని ఎవరిని వదులుతున్నాడు ఆడు? సోషల్ మీడియా స్టార్స్ని ఎవరిని వదులుతున్నాడు? వాడు అదే ఫిక్స్ అయిపోయాడు, నేను అందరిని తిడతాను, ఫేమస్ అయిపోతాను, అందరిని తిడతాను, ఫేమస్ అవుతాను. నైట్ టైం ఏమో ఈ బళ్ళు కట్ చేసుకొని ఫ్రూట్స్ అవి ఇవి తినేస్తున్నాడు. పెద్ద దొంగయ్యేది వాడు. నిజంగా కుక్కని సింహాసనం ఎక్కించాను నేను నిజంగా. వాడు ఎక్కడో రోడ్ల మీద ఉండేటువంటి తీసుకెళ్ళి సినిమాలో డైలాగ్ పెట్టి అన్ని ఫేమస్ చేయడం, అది తిరిగి నాకే చుట్టుకుందమ్మా. ఆల్మోస్ట్ 1 month బ్యాక్ మీరు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా? మడత పెట్టాను, వాడికి పోలీస్ స్టేషన్లో తుక్కు కొట్టారు, అన్నీ అయినాయి. ఆయన బుద్ధి రావడంలా. ఈ మధ్యలో మీరు ఎప్పుడు ఆయన కాంటాక్ట్ అవ్వడం? అసలు అవ్వలేదు. ఇంకెందుకమ్మా, ఇంకా సరిపోదు ఇంకా నాకు అది. వాడు ఏమంటే సత్య మగాడు కాదంటాడు. మగాడు అంటే పిల్లల్ని రోడ్ల మీద వదిలేయడం కాదురా, పార్కుల్లో పండుకోవడం కాదురా. మగతనం అంటే ఒక ఇల్లు తీసుకో, రెంట్ కట్టు, భార్య పిల్లల్ని పోషించు, అది అసలు మగతనం అంటే. అర్థమవుతుందా? కుక్కలు కూడా సంసారం చేస్తే పందులు కూడా పిల్లలు పెడతాయి, అది మగతనం అనిపించుకోదు. మగతనం అంటే గౌరవంగా సొసైటీలో బతకాలి. ఇప్పుడు ఆయన సినీ వాళ్ళు సెలబ్రిటీస్ అని ఎవరు తేడా లేకుండా తిడుతూనే ఉంటారు కదా, అంటే అది ఆయన మెంటల్ స్టెబిలిటీ బాగాలేకనే లేదంటే కావాలనే? వాడు మెంటలోడు కాదు, వాడు మంచి మైండే ఉంది వాడికి. కాకపోతే అందరిని తిట్టి ఫేమస్ అవ్వాలి. ఫేమస్ అయితే ఇంక నన్ను ఎక్కడో పెట్టేస్తారు. ఇంతకుముందు ఒక డాన్స్ మాస్టర్ అట్లానే కదా అందరిని తిట్టేవాడు. చిరంజీవిని, బాలకృష్ణ, ప్రతి ఒక్కరు తిట్టేవాడు కదా ఆయన కూడాను. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఆయన తరిమిస్తే మా దగ్గరికి వచ్చాడు, సోషల్ మీడియా వాళ్ళ దగ్గరికి. మేము ఇలాగ ఆర్టిస్టులు 10 మంది కలిసి ఆయనతో రియాలిటీ షోలు చేసి ఆయన యూట్యూబ్ ఛానల్కి మేమంతా ఇంటర్వ్యూలు ఫ్రీగా ఇచ్చి ఆయన లేపినాం. ఆయన కూడా లాస్ట్లో నల్లగా తిట్టాడు, గోతులోకి పోయాడు. వీడు కూడా పోతాడు. వీడికి కూడా బ్లడ్ క్యాన్సర్ అని సర్టిఫికేట్ ఇచ్చారు అక్కడ గాంధీ హాస్పిటల్లో. దగ్గితే రక్తం పడుతుంది, వీడు పోతాడు త్వరలో. కాకపోతే మనం ఓపిక మీద ఉండాలి అంతే. మేము వదిలేసాము, ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాము, లోపల వేయించాము, కోటింగ్ ఇప్పించాము. ఇంకా మంచి బతుకుతాడేమో అని వదిలేస్తే మళ్ళీ ఇంక రోజు అదే పని. ఇప్పుడు మళ్ళీ వదిలేస్తారా? ఇంకా మరి వదిలేమో, మీకు లోపలైతే వేయిస్తాం మేము. ఇంకా మా శపథం అది, లోపల వేయించాలని మా శపథం. థ్యాంక్ యూ.